దీదెన్ కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రపోజ్ చేసి మరి ఆయన కీర్తిశేషులు అయిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు దాని మీద పనిచేసి చేస్తే 2014 సెప్టెంబర్ 15వ తేదీన ఎల్ఓపి వచ్చింది. ఈయనేమో జూన్ 8న ముఖ్యమంత్రి అయ్యాడు. మీ ఖాతాలో వేసుకుంటారు. అది పద్మావతి మెడికల్ కాలేజ్ సేమ్, అది కూడా 2014 ఆగస్ట్ 8న వచ్చింది. దానికి ఎల్ఓపి మీరు ముఖ్యమంత్రిగా జూన్ 8న మీరు ప్రమాణ స్వీకారం చేశారు. ఏముంది ఇందులో పెద్దగా చెప్పుకోవడానికి? మీ హయాంలో మీరు తెచ్చినటువంటి మెడికల్ కాలేజీలు ఏమున్నాయో మీరు చెప్పండి. మీరు ఒక్కటంటే ఒకటి, ఐఎమ్ ఆస్కింగ్ వన్స్ అగైన్, ఫలానా మెడికల్ కాలేజీని మేము తీసుకొచ్చాము అని గొప్పగా చెప్పుకునేటటువంటి అవకాశం లేనటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఉన్నటువంటి మెడికల్ సీట్స్ కానీ చంద్రబాబు గారి పరిపాలన కానీ ఎలాంటి సంబంధం లేదు. రిపీటెడ్గా ఆయన కానీ వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళ పేటీఎం డాగ్స్ కానీ చంద్రబాబు వల్లే 17 మెడికల్ కాలేజీలు వచ్చాయి, చంద్రబాబు వల్లే మెడికల్ సీట్లు వచ్చాయి, చంద్రబాబు వల్లే ఈ బ్రహ్మాండం బద్దలైపోయిందని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఐఎమ్ ఆస్కింగ్, నేను టైం లైన్ ప్రకారం అడుగుతున్నాను. ఒక్కరంటే ఒక్కరు. ఆ హోంమంత్రి మాట్లాడింది మొన్న చెప్పాం కదా మీకు. ఏమి ఏ టైం లైన్ ప్రకారం ఎవరు ఎందుకు మాట్లాడరు? ఒక్కరంటే ఒక్కరు మాట్లాడుతున్నారా? పిచ్చివాగుడంతా వాగుతున్నారు. చంద్రబాబు గారు మాట్లాడుతుంటారు 10 మెడికల్ కాలేజీలట గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే టేకప్ చేయాలట. గవర్నమెంట్ ఆధ్వర్యంలో టేకప్ చేయాలి అంటే 4,500 కోట్లు కావాలా? 4,500 కోట్లు లేవట ఈ ప్రభుత్వం దగ్గర. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈజ్ ఇన్ ఏ పొజిషన్ దట్ ఇట్ కెనాట్ ఎఫర్డ్ ఫర్ 4,500 crores. అందుకని ప్రైవేటైజేషన్కి ఇచ్చేస్తారట. దానికి ఒక అందమైనటువంటి పేరు పెట్టారు, పీపీపీ మోడల్ అని. అర్థం కాని పేర్లు పెట్టి ప్రైవేటుల చేతిలో పెట్టేయడానికి ఇది ఒక కుట్ర. 4,500 కోట్లు ఖర్చు పెట్టలేరా చంద్రబాబు నాయుడు గారు? నేను అడుగుతున్నాను, మొన్న యోగా డే అని మీరు సెలబ్రేట్ చేశారు. 400 కోట్లు ఖర్చు పెట్టారు మీరు. 400 కోట్లు ఒక మెడికల్ కాలేజ్ పూర్తవుతుంది దానివల్ల. మీకు యోగా డే సెలబ్రేట్ చేయడానికి 400 కోట్లు ఖర్చు పెట్టగలరు. అదే 400 కోట్లు పెట్టి మెడికల్ కాలేజీ కట్టలేరు మీరు. అమరావతిలో వరద నివారణ కోసమని, అమరావతి నిర్మాణం కోసం మాట్లాడటం లేదు ఇక్కడ మనం. చంద్రబాబు గారి కలల రాజధాని గురించి మాట్లాడటం లేదు మనం. పెత్తందారుల నిర్మాణాల గురించి మనం మాట్లాడటంలో కేవలం అమరావతి అన్నటువంటి రియల్ ఎస్టేట్ వెంచర్లో వరద నివారణ కోసమని 6,000 కోట్లు పైబడి ఈ ప్రభుత్వం ఖర్చు చేయడానికి ముందుకెళ్ళున్నది. ఏమీ అన్యాయం ఇది, ఏమీ దౌర్భాగ్యం ఇది, మాకు ఏమి ప్రభుత్వం ఇది? వరద నివారణ కోసమైన 6,000 కోట్లు మీరు ఖర్చు పెడతారా? ఒక లేనటువంటి నగరాన్ని సృష్టించాలన్నటువంటి మీ తాపత్రయం. అమరావతిలో వాటర్ తోడడానికి 400 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. అమరావతిలో వాటరు తోడి బయట వేయడానికి 400 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 4,000 కోట్లు ఖర్చు పెట్టడానికి మీకు చేతులు రావడం లేదా? ఏమిది? అమరావతిలో తాత్కాలిక సెక్రటేరియట్ అని 1000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడు మళ్ళీ పెర్మనెంట్ అసెంబ్లీ అని, పెర్మనెంట్ సెక్రటేరియట్ అని మళ్ళీ వేరేగా కడుతున్నారు. ఆ 1000 కోట్లు మీకు వృధా వ్యయం అనిపించడం లేదు? తాత్కాలిక హైకోర్టు అని 400 కోట్లు ఖర్చు పెట్టారు. మళ్ళీ ఇప్పుడు పెర్మనెంట్ హైకోర్టుని మళ్ళీ కడతా ఉన్నారు. ఆ డబ్బులు మీకు వృధా అనిపించలేదా? ఇన్ని వృధాలు చేస్తున్నారు, ఇన్ని జల్సాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఒక హెలికాప్టర్ వాడుతున్నాడు,
ముఖ్యమంత్రి కొడుకు ఒక హెలికాప్టర్ వాడుతున్నాడు, ఉప ముఖ్యమంత్రి అని చెప్పి ఆయన ఒక హెలికాప్టర్ వాడుతున్నాడు. ఇంతమందికి ఇన్ని వృధా ఖర్చులు చేస్తున్నారు మెడికల్ కాలేజీల కోసమని, పేద విద్యార్థులకి మంచి చేయడానికి కోసమని. మీరేమో 4,000 కోట్లు ఖర్చు పెట్టలేరా? ఆ రోజు ఈ మెడికల్ కాలేజీలు నిధుల కొరత ఉండకూడదని, ఎక్కడా కూడా చేయి చాచే పరిస్థితి రాకూడదని జగన్మోహన్ రెడ్డి గారు ఒక 50% సీట్లు సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లని పెడితే, ఇదే లోకేష్, ఇదే పవన్ కళ్యాణ్, ఇదే చంద్రబాబు గారు ఎన్నెన్ని మాట్లాడినారు. ఈనాడులో అప్పుడు వచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి వార్త మీకు చూపిస్తున్నాను నేను. చూడండి ఒకసారి, ఇది ఈనాడు దినపత్రికలో ఆ రోజు వచ్చినటువంటి ఓ ప్రధానమైనటువంటి వార్త ఇది. ఏంటట? వైద్య విద్య వ్యాపారానికి నయా పెత్తందార్ జగన్. వైద్య విద్య వ్యాపారానికి నయా పెత్తందారు జగన్ అని పెద్ద పెద్ద తాటికాయ అంత అక్షరాలు పెట్టి ఆ రోజు రాసినారు.